వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు ఏంటంటే మేము బండి సర్వీసింగ్కి వెళ్తున్నాం అనమాట. మా మామయ్య బండి సర్వీసింగ్కి చాలా రోజుల తర్వాత మళ్ళీ సర్వీసింగ్ చేస్తున్నాడు మామయ్య. అందుకే వెళ్దామంటే సరే అని వెళ్తున్నాం. చూసినట్టయితే ఇది బెండ తోట ఫుల్ కాచింది అసలు. మా పక్కూరు పక్క నుంచి కంపలు కూడా వెళ్తున్నాం. కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయాలి. మన కృష్ణా జిల్లా ఎనీబడి ఫ్రమ్ కృష్ణా డిస్టిక్ కామెంట్ బిలో. కంపలు కూడా వెళ్తున్నాం బండి సర్వీసింగ్ అను. ఇంకా మంచినీళ్ళు కుండ కావాలన్నారు, అది కూడా తీసుకొస్తాం. అది కూడా మేము చూపిస్తాం వీడియోలో మీకు తర్వాత ఎలా ఉంది ఏంటి అని. మీరు కంపలు కూడా వెళ్తున్నాం బండి సర్వీసింగ్కి. ఎండ మాత్రం మధ్యాహ్నం ఫుల్గా ఉంది గాయస్, ఫుల్గా ఉంది ఎండ మాత్రం. మధ్యాహ్నం 3 ఆ టైంకి బయలుదేరాం, వెళ్తున్నాం. ఎండ ఫుల్గా ఉంది అసలు, మామూలుగా లేదు ఎండ మాత్రం. ఇంకా ఇప్పుడు వెనగడప దగ్గరలో ఉన్నాం. ఇది మొత్తం చెరువు అనమాట, పెద్ద చెరువు ఇది. ఒకప్పుడు ఎండాకాలంలో అయితే నీళ్ళు ఉండవు, ఇప్పుడు నీళ్ళు వదిలినట్టున్నారు. నీళ్ళు ఉన్నాయి ఫుల్గా. మీకు చూపిస్తాను. అటు కూడా వేరే సైడ్ కూడా ఉంది, ఇదే అటు సైడ్ వేరే రోడ్లో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది వెనగడప ఎంట్రన్స్, ఆ రోడ్ తిరిగితే ఇది వెనగడప అనమాట. 2 years బ్యాక్ అయితే ఇలా ఉండేది కాదు గాయస్. ఇది రోడ్ వేసారు, ఇంకా మొత్తం రోడ్ వైండింగ్లో షాప్స్ మొత్తం తీసేశారనమాట. రోడ్ వేసిన తర్వాత 6 months తర్వాత మళ్ళీ అటు ఇటు షాప్స్ పెట్టారు. అప్పుడైతే ఈ రోడ్ ఇంకా చిన్నగా ఉండేది, చాలా చిన్నగా ఉండేది. ఇంకా రోడ్ ఏమో పెద్ద చేశారు, ఇంకా అప్పుడు తర్వాత పెట్టారు షాప్స్. ఆ రోడ్ వైండింగ్లో చాలా షాప్స్ పోయినాయి అనమాట. అది సంగతి. ఇంకా మీకు చూపిస్తా ఉన్నాగా ఇటు సైడ్ చెరువు, ఇదే చెరువు అనమాట. మీ రైట్ సైడ్ చెప్పాను కదా, వాటర్ చూపిస్తానని. పైన మొత్తం పాకుడు పట్టేసింది, కింద ఉన్నాయి నీళ్ళు ఎక్కువ, మ్యాక్సిమం పాకుడే పట్టింది. ఈ రోడ్డు ఇంకా ఎక్స్టెండ్ చేశారు, లేకపోతే ఇదివరకు చాలా నేరోగా ఉండేది, బాగా ఎక్స్టెండ్ చేశారు రోడ్డు, చాలా బాగుంటుంది. తర్వాత మెయిన్ రోడ్ వచ్చింది గాయస్, సూపర్గా ఉంటుంది అసలు, ప్లెయిన్గా నీట్గా ఉంటుంది రోడ్డు, చాలా బాగుంటుంది ఆ రోడ్డు మాత్రం. చూపిస్తాను ఇప్పుడు. తర్వాత ఏంటంటే ఇంకా కొత్తగా 2 పెట్రోల్ బంక్స్ కట్టారు, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్. ఇదివరకు అసలు అక్కడ పెట్రోల్ బంక్స్ ఇప్పుడు కట్టారు, చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట. తిరువూరు వెళ్ళే వాళ్ళకి కానీ, అటు నుంచి ఇటు నార్కెపాడు విజయవాడ వెళ్ళే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుంది. చెప్పాక రోడ్డు ఎక్స్టెండ్ చేశారని నీట్గా ఉంది ఇప్పుడు. ఒకప్పుడు అయితే ఇలా ఉండేది కాదు, గతుకులుగా అసలు బాగుండేది కాదు రోడ్డు. ఇప్పుడైతే బాగా ఎక్స్టెండ్ చేశారు. మీకు పెట్రోల్ బంక్ చూపిస్తా అన్నాక వస్తుంది చూడండి, రైట్ సైడ్ ఉంది, చూపిస్తాను. ఇది భారత్ పెట్రోలియం, దిస్ ఈజ్ భారత్ పెట్రోలియం. ఇది లెఫ్ట్ సైడ్ కూడా సంథింగ్ షాప్స్ అవి కడుతున్నారు, అక్కడ ఇల్లు ఏదో కడుతున్నారు, హోటల్ ఐ థింక్ సో, హోటల్ కడుతున్నారు. ఈ రోడ్డు వెళ్తే వేరే ఊరు వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, నాకు ఊరి పేరు ఐడియా లేదు. ఇప్పుడు మీకు చూపించేది ఇండియన్ ఆయిల్. ఇది ఇండియన్ ఆయిల్ అనమాట, నియర్ బై ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్. ఇండియన్ ఆయిల్ అని భారత్ పెట్రోలియం. అది గాయస్ చాలా యూజ్ అవుతుంది. ఇదివరకైతే ఇక్కడ పెట్రోల్ బంక్ కాదు, ప్రతిసారి గంపలు కూడా వెళ్ళాల్సి వచ్చేది, ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే ఇక్కడ కొట్టించుకుని వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఇక్కడ బ్రిడ్జ్ ఎప్పుడో దగ్గర 10 years అవుతుంది ఈ బ్రిడ్జ్ పడిపోయి. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు దాకా కన్స్ట్రక్టే చేయలేదు గాయస్, దగ్గర 10 years అవుతుంది, ఇప్పుడు దాకా కన్స్ట్రక్టే చేయలేదు. ఏమైనా పెద్ద వరద వస్తే ఇది మునిగిపోయింది అనమాట. ఇంకా అటు ఇటు రాకపోకలు నిలిచిపోతాయి, ఇంకా మునిగిపోతాయి. ఇంకా అటు ఇటు రాకపోకలు నిలిచిపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి వేరే సైడ్ నుంచి వెళ్ళాలి, మళ్ళీ గంపలు కూడా వెళ్ళాలంటే అది కొంచెం లాంగ్ అవుతుంది. ఇప్పుడు దాకా అయితే రోడ్ వేయలేదు. గాలి సౌండ్ బాగా వస్తుంది, డిస్టర్బెన్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గాయస్. కానీ మ్యూట్లో పెట్టి చెప్పాలంటే ఏదో దాగుంది, ఇలా అయితేనే కొంచెం థ్రిల్లింగ్గా ఉండిద్దని ఇలా చెప్తున్నాను. మనం ఇప్పుడు తోటమాల్ వచ్చాం, తోటమాల్ ఎంట్రన్స్ అనమాట ఇది. తోటమాల్ ఎంట్రన్స్, ఇదేమో శాన్ జోస్ హై స్కూల్ ఇది. ఒక అబ్బాయి చదివేవాడు ఇక్కడ, వేరే దగ్గర ఉన్నాడు. అది గాయస్, ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి అన్నమాట మొత్తం. ఇక్కడ చిన్న టౌన్ లాగా, ఇంకా ఇది తోటమాల చిన్న టౌన్ లాగా ఉంటుంది అనమాట. ఆల్ ఇన్ వన్ మొత్తం దొరుకుతాయి మనకి, మెటీరియల్స్ అన్నీ. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇది మధుర వెళ్తాం, మనం సైడ్ మధుర వెళ్తాం. మధుర ఇంకా తెలంగాణ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏపీలో, ఆంధ్రాలో ఉన్నాం అనమాట. ఇప్పుడుగా చూసినట్టయితే ఎంతో కొంత వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆల్లో పెట్టుకుంటే మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు. ఆల్లో పెట్టుకోండి గంట సింబల్. ఇక్కడ ఇంతవరకు ఒక భారత్ పెట్రోలియం ఉండేది, తీసేశారు. అది ఎందుకో మరి రన్ అవ్వట్లేదని తీసేశారు అనమాట.
ఇంకా ఇది మొత్తం చేపల కొట్లు, మొత్తం చేపల కొట్లు మొత్తం లైన్గా ఉంటాయి. ఇది చిన్న చెరువు, నాడు చూసింది మీరు పెద్ద చెరువు, ఇది చిన్న చెరువు అన్నమాట. ఇదేమి ఇండియన్ ఆయిల్. ఇందాక చెప్పాక పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఇక్కడ దాకా రావాలి, లేకపోతే ఎంత భారత పెట్రోల్ మీద అక్కడ అది తీసేశారు, ఇక్కడ దాకా రావాలి. ఇబ్బంది అయ్యేది బాగా. ఇప్పుడు మనం వెళ్తున్నాం హోండా షోరూమ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం. మా బావది బండి ఏంటంటే హోండా SP 125 బండి. ఇది మా మామయ్య కొనిచ్చాడు మా బావకి. ఇప్పుడు మా బావ ఎంటెక్ చేస్తున్నాడు, ఇంకా బండి ఖాళీగా ఉందని మా మామయ్య వాడుతున్నాడు అనమాట ఈ బండిని. SP 125 సర్వీస్ చేపిస్తున్నాడు. చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అవి కూడా చేపిస్తున్నాడు. ఇంజిన్ ఆయిల్ మార్పించడం అవి చేపిస్తున్నాడు. ఇంక ఇది ఇప్పుడు వాటర్ వాష్ అయిపోయింది, బండి తుడుస్తున్నారు నీట్గా. వాటర్ వాష్ అయిపోయింది, కానీ బండి చాలా స్మూత్గా వెళ్తుంది గైస్. మైలేజ్ కూడా దగ్గర దగ్గర 50-55 ఇస్తుందంట. బండి స్మూత్గా వెళ్తుంది, చాలా బాగుంది బండి మాత్రం. నేను దోలేను, సూపర్గా ఉంది. ఇది మొత్తం వాటర్ వాష్ అయిపోయాక ఇలా ఉందన్నమాట ఓవర్. ఇది చాలా బాగుంది గైస్. నేను మా బావ వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాం బండి వేసుకొని, ఏదో కొంచెం టైంపాస్కి. మైలేజ్ మాత్రం బాగా వేస్తారు, 50-55 మధ్యలో వేస్తారు. బాగుంటుంది బండి, చాలా స్మూత్గా వెళ్తుంది. రోడ్డు సరిగ్గా లేకపోయినా కానీ నీట్గా ఉంటుంది. కూలర్కి బ్లాక్ బాక్స్ అను మంచినీళ్ళ కుండ తీసుకున్నాం. చెప్పే కింద తీసుకుంటామని మంచినీళ్ళ కుండ కూడా తీసుకుంటాం. ఇది ఇక్కడ పల్లెటూరులోనే 320 చెప్పారు, ఇంకా ఇటు బేరమాడి 250కి తీసుకున్నాం. ఇక్కడే ఇలా 300 అలా ఉంటే ఇంకా హైదరాబాద్లో చెప్పనవసరం లేదు, ఫుల్గా రేట్లు ఉంటాయి. ఇంక ఇప్పుడు చూసినట్టయితే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు చూసినట్టయితే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.